హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గల్ఫ్ కంట్రీస్లో స్ట్రైట్నింగ్ ఎలా చేస్తారంటే చూపిస్తాను. నార్మల్గా ఫస్ట్ అయితే బ్లో డ్రై చేసుకోవాలి. బ్లో డ్రై చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్నర్తో లేయర్స్గా చేస్తారనమాట. మీరైతే ఎలా చేస్తారో కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇలా అయితే గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకి నార్మల్గానే స్ట్రైట్ హెయిర్ ఉన్నా కానీ బ్లో డ్రై చేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళకు నచ్చుతుంది. అలా చేయలేదంటే వాళ్ళు మనీ ఇవ్వరు అనమాట. వాళ్ళకి ఇలా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. బ్లో డ్రై చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ అంటే ఖచ్చితంగా స్ట్రైట్నర్ మిషన్ పెట్టాలి. అలా పెడితేనే వాళ్ళకి ఒప్పుకుంటారనమాట, లేదంటే గొడవ చేసేస్తారు. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా ఇండియాలో అయితే హెయిర్ స్టైల్ చేయడానికి ఫస్ట్ బ్లో డ్రై చేసి తర్వాత క్రింపింగ్ చేసి తర్వాత హెయిర్ స్టైల్ చేస్తారనమాట. కానీ గల్ఫ్ కంట్రీస్లో అలా కాదు. క్రింపింగ్ చేస్తే పెద్దగా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. వాళ్ళకి బ్లో డ్రై చేసి కర్లింగ్ చేయాలన్నా కానీ బ్లో డ్రై చేసిన తర్వాతనే చేయాలి, లేదంటే అవి కర్లింగ్ అనేవి సరిగా చూపించవు. కాబట్టి వాళ్ళకి బ్లో డ్రై చేసే చేయాలి. స్ట్రైట్ హెయిర్ ఉన్నా కానీ బ్లో డ్రై చేసిన తర్వాతనే కర్లింగ్స్ అనేది చేయాలన్నమాట. ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ మరియు మంచి మంచి ట్రిక్స్ కావాలంటే ఛానల్ అయితే లైక్ చేయండి ఒకసారి. ఇక్కడైతే నేను హాఫ్ ఆఫ్ ది చేసేసాను, హాఫ్ హెయిర్ అనేది. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా నాకు కమెంట్లో మెన్షన్ చేశారంటే నేను హెయిర్ స్టైల్ చేసి చూపిస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.